హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా భారీ షాక్. జనవరి నెలలో రాబోయే పెన్షన్లు అయితే కొంతమందికే ఇస్తున్నారు, మరి కొంతమందికి అయితే ఇవ్వటం లేదు. వారందరికీ కూడా జనవరి నుంచి పెన్షన్లు అయితే రాదు. పెన్షన్ అనేది జనవరి నుంచి వాళ్ళందరికీ కూడా రద్దు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మనము ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు, ఎవరికి పెన్షన్ అనేవి రావు అనే దాని గురించి వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. కొంతమందికి అయితే 2 పెన్షన్లు కూడా ఇస్తున్నారు. జనవరి నెలలో ఒకళ్ళకి కొంతమందికి 2 పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అయితే వీడియోలో మనం 2 పెన్షన్లు ఒకేసారి ఇస్తున్నారు. జనవరిలో అసలు పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వటం లేదు అనే దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ షాక్ అయితే తెలిపారండి. ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. అయితే అందులో నేను క్లారిటీగా చెప్పలేదు. అందుకే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకొని మరి మీకోసం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చాను. జనవరి నెలలో 4 లక్షల మందికి పెన్షన్ అనేది ఇవ్వడం లేదు. ఎగ్జాక్ట్గా జనవరి నెలలో చాలామంది పెన్షన్ కోసం వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వికలాంగులు ఎవరైనా కావచ్చు, వీళ్ళ పెన్షన్ అన్నమాట. దివ్యాంగులకు మనకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు అనేది ప్రతి నెల కూడా వాళ్ళకైతే పెన్షన్ అనేది అందిస్తూ ఉన్నారు కదా. అయితే వారికి కూడా దివ్యాంగులు ఉండవలసిన క్వాలిటీ, దివ్యాంగులకు ఉండవలసిన పర్సంటేజ్ ఇవన్నీ కూడా లేకుండా, అంటే వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికెట్లు, డాక్టర్ దగ్గర సంతకాలు ఇట్లాంటివన్నీ కూడా చేపించినా కూడా వారికి కూడా పెన్షన్ అనేది రాదు. మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అంటే దివ్యాంగుల పెన్షన్ అనేది 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారు కదా, వారందరికీ కూడా డైరెక్ట్గా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు. రద్దు చేసిన తర్వాత ఇంకా మీరు వికలాంగుల లిస్టులోకి అయితే వస్తారు. 6,000 రూపాయల పెన్షన్ అనేది దానికి కొత్తగా కూడా మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. నీకు ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్ అయితే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటారు. అలాగే ఎవరైతే మీరు ఎక్కువగా పర్సంటేజ్ అనేది వేయించుకుని దివ్యాంగులకు సంబంధించి ఎన్ని రోజులుగా డబ్బులు అయితే తీసుకుంటున్నారో ఆ డబ్బులు అంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు అయితే చేస్తామని అయితే ఆల్రెడీ ఈ విషయం న్యూస్ కూడా వచ్చిందండి. అందుకే చెప్తున్నాను, మీరు ఇలాంటి పనులు అయితే చేస్తున్నట్లయితే ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు డాక్టర్ దగ్గర, ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకుని ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. దివ్యాంగుల గురించి చెప్పాను కదా. తర్వాత వికలాంగులు కూడా మీకు పర్సంటేజ్ అనేది 40% కన్నా ఎక్కువ ఉంటేనే మీరు అయితే వికలాంగులు మీకు 40% కన్నా కూడా మీ సదరన్ సర్టిఫికెట్లు తక్కువ కనుక ఉన్నట్లయితే మీరైతే వికలాంగులు కాదు. రోజులుగా తీసుకున్న మీరు డబ్బులంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు చేస్తానని చెప్తుందండి. అలాగే మీకు ఇచ్చిన డాక్టర్పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మీకు మీ పెన్షన్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు అసలు అప్లై చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మీరు 40 కంటే ఎక్కువ వేయించుకుంటున్నారు కదా, కాబట్టి అలాంటప్పుడు మీకు ఉండదు. అదే మీరు నిజంగా మీకు 40% కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని చూసుకోకుండా రద్దు చేసినా సరే, తర్వాత మీరు రియల్గా మీరు ఒక మంచి డాక్టర్ దగ్గర మంచిగా సర్టిఫికేట్ అనేది ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ మ్యాన్ఫిలిటీ చేసుకుంటే సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకున్నా కూడా ఇస్తారు. అదే మీరు తక్కువ ఉన్నా సరే ఎక్కువ వేయించుకుని వస్తే మాత్రం మీకు ఎంత చేసినా కూడా అయితే ఇంకా పెన్షన్ అనేది రాదు. ఏదైనా మాట వికలాంగుల గురించి, దివ్యాంగుల గురించి, ఇద్దరు గురించి క్లారిటీ అయితే ఇచ్చాను కదా. అయితే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లం ఉంటేనే అప్లై చేసుకోండి. ప్రతి నెల కూడా డబ్బులు తీసుకోండి. ఎవరైతే అర్హత ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే అట్లాంటి వాళ్ళు అయితే పెట్టదండి. మీ డబ్బులు మీకు వచ్చే విధంగా
చేస్తామని చెప్తుంది. అలాగే ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళు, అలాగే ఒంటరి మహిళలు, వీళ్ళ గురించి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. చాలా మంది బతికి చనిపోయినా సరే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవటము ఇలా చేయటం వల్ల కూడా చాలా మంది పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. భర్త చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ అయితే వెళ్ళాయంట. అందుకని చెప్పి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అట్లాంటి వాళ్ళు ఇలా గనక ఉన్నట్లయితే, ఇలా కూడా మళ్ళీ కూడా పెళ్ళి అయితే చేసుకుని ఉన్నట్లయితే మీ భర్త అయితే ప్రభుత్వానికి అయితే చెప్పేసి మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేయించుకోండి. లేకుంటే జనవరి నుంచి కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు కట్టిన ఇప్పుడు వరకు మీరు తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వం అయితే వసూలు చేస్తుందని చెప్తుంది. అలాగే ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారందరూ భర్తతో కలిసి ఉన్నా కూడా మహిళలు మళ్ళీ కూడా భర్తతో కలిసి ఉండటం చేస్తున్నారంటే వీళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు అయితే చేస్తారు. ఇక మీరు పర్మనెంట్గా ఈసారి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా సరే మళ్ళీ కూడా మీకు అప్లికేషన్ అనేది అర్హత అనేది ఉండకుండా చేస్తామని చెప్తున్నారండి. వరకు మీరు తీసుకున్న డబ్బు అంతా కూడా ప్రభుత్వమే అయితే వసూలు చేస్తామని చెప్తుంది అనమాట. అలాగే చర్మకారులు అంటే చెప్పులు కుట్టే వాళ్ళు చాలామంది కూడా నిజమైన చర్మకారులు, వాళ్ళకంటూ ఇక ఇది అనేది లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. వీళ్ళు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి చాలామంది మేము చర్మకారులమని చెప్పేసి పెన్షన్ అనేది అప్లై చేస్తున్నారంట. వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఇచ్చి వాళ్ళల్లో ఎవరు నిజాయితీగా చేసేవాళ్ళు, ఎవరు ఫేక్ అనేది వాళ్ళలో కూడా వేరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళకు కూడా చర్మకారులకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తామని చెబుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి 2 పెన్షన్లు ఒకేసారి ఇస్తారని చెప్పేసి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో ఎవరికైతే భర్త చనిపోయారో వితంతువులు ఉంటారు కదా, వారికి పదే మండల ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరగకుండా మీ భర్త చనిపోయిన వెంటనే కూడా మీకు ఆ సర్టిఫికేట్ అనేది, మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి చాలామంది అక్టోబర్ నెలలో ఎవరైతే సచివాలయానికి ఇచ్చారో, అక్టోబర్ నెలలో చనిపోయిన వాళ్ళు సర్టిఫికేట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు నవంబర్ అంతా వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే డిసెంబర్ అంతా కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. వారికి నవంబర్ ఎవరు కానీ డిసెంబర్, జనవరి 2న పెన్షన్లు కలిపి జనవరి నెలలో ఎవరైతే వితంతువులు, అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో ఎవరైతే అప్లికేషన్ ఇచ్చి ఉంటారో 1 నెల రోజులు వాళ్ళపైన ఒక చిన్న వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే వెరిఫికేషన్ ఎలా జనవరి నెలలో ఈ 2 నెలల పెన్షన్ అనేది జనవరి నెలలో కొత్త వాళ్ళకైతే ఇస్తున్నారండి. మరి కొత్త పెన్షన్ వాళ్ళకు ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అని చూసుకున్నట్లయితే ఈ జనవరి నెలలో జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆ కార్యక్రమం రోజున కొత్త పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవచ్చు, కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.